హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 డే 26 యొక్క హైలైట్స్ చూద్దాము. ఈరోజు కెప్టెన్సీ టాస్క్ జరిగిద్ది. ఈరోజు బిగ్ బాస్ హౌస్కి కొత్త కెప్టెన్ వస్తాడు. ఆ కెప్టెన్ ఎవరో, ఆ టాస్క్ ఏందో చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్, ఈరోజు కెప్టెన్సీ టాస్క్ కంటే ముందు ఇంకో హైలైట్ జరిగింది. అదేంటంటే సంజన హౌస్ మేట్స్ అందరి ఎగ్స్ స్టోర్ రూమ్లోకి వెళ్ళి తినేస్తుంది. మొత్తము అన్ని ఎగ్స్ ఒకేసారి స్టోర్ రూమ్లో ఉండి 15 మినిట్స్ దాకా స్టోర్ రూమ్లోనే ఉండి సంజన మొత్తం ఎగ్స్ తినేస్తుంది. అలా తినడం వల్ల హౌస్లో చిన్న చిన్న గొడవలు జరుగుతాయి. హౌస్ మేట్స్ అందరి గుడ్లు పోవడంతో కొంతమంది ఫుడ్ తినరు. యాక్చువల్గా ఫుడ్ మానిటరు సంజనానే అందరూ ఎగ్స్ దొంగతనం చేసి తినేసింది. కానీ ఏం తెలియనట్టుగా అందరినీ ఎంక్వైరీ చేస్తుంటుంది. అది కొంచెం ఫన్ ఉంటుంది. ఈరోజు కెప్టెన్సీ టాస్క్ జరిగింది. అసలు ఈ కెప్టెన్స్కి ఎవరెవరు పోటీదారులో చూద్దాము. పవన్ కళ్యాణ్ అండ్ ఇమ్మాన్యుయల్, రీతు చౌదరి అండ్ రాము రాథోడ్, ఈ నలుగురు కెప్టెన్సీ పోటీదారులు. ఈ వారం కెప్టెన్ అవ్వాలంటే ఈ ప్రస్తుతానికి ఈ టాస్క్ గెలవాలి. ఈ టాస్క్ గెలవాలంటే మొత్తం హౌస్ మేట్స్ చేతిలో ఉంటుంది. ఈరోజు జరగబోయే టాస్క్ గురించి తెలుసుకుందాము. కెప్టెన్సీ కోసం జరిగే టాస్క్ ఇది. ఈ టాస్క్ పేరు వచ్చి రెయిన్ డ్యాన్సు. అసలు ఈ టాస్క్ని ఎలా ఆడాలో ఒకసారి చెప్తాను చూడండి. ప్రతి రౌండ్లో బజర్ మోగినప్పుడల్లా కెప్టెన్సీ రేస్లో లేని ఇంటి సభ్యులు అక్కడున్న బెల్లుని అందరికంటే ముందు వెళ్ళి రింగ్ చేయాలి. రింగ్ చేయడానికి ప్రయత్నించాలి. ఎవరైతే ముందుగా బెల్ రింగ్ చేస్తారో వాళ్ళు మ్యూజిక్ ప్లే అయినప్పుడు ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి రెయిన్ డ్యాన్స్ చేయాలి. ఇంటి సభ్యులు డ్యాన్స్ చేస్తున్న సమయంలో కెప్టెన్సీ కంటెండర్స్ రెడ్ స్క్వేర్లో ఉన్న అంబ్రెల్లాని పుష్ చేసుకుంటూ వెళ్ళి బ్లూ స్క్వేర్లో పెట్టడానికి ప్రయత్నించాలి. మ్యూజిక్ స్టాప్ అయ్యే లోపల కంటెండర్స్ అంబ్రెల్లాని బ్లూ స్క్వేర్లో పెట్టడానికి ఫెయిల్ అయితే డ్యాన్స్ చేస్తున్న ఇంటి సభ్యులు కంటెండర్లోంచి ఒకరిని కెప్టెన్సీ రేస్ నుంచి తప్పించాలి. ఇలా ప్రతి రౌండ్లో ఒకరు కెప్టెన్సీ రేస్లోంచి ఎలిమినేట్ అవుతూ వస్తారు. చివరి రౌండ్లో ముగిసే సమయానికి ఎవరైతే రేస్లో నుండి ఎలిమినేట్ కాకుండా ఉంటారో ఆ కంటెండర్ ఈ సీజన్ 4వ కెప్టెన్ అవుతారు. ఈ కెప్టెన్సీ టాస్క్కి సంచాలకుగా తనుజాని పెడతాడు బిగ్ బాస్. ఇక హౌస్ మేట్స్ ఫస్ట్ రౌండ్ ఆడటానికి రెడీగా ఉంటారు. బజర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఎవరైతే ఫస్ట్ బెల్ కొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఫస్ట్ రౌండ్లో బజర్ మోగ్గానే అందరికంటే ఫస్ట్ వెళ్ళి డిమాండ్ పవన్ బెల్ కొడతాడు. ఈ ఫస్ట్ రౌండ్లో శ్రీజ కొంచెం గోల్ చేసిద్ది. డిమాండ్ పవన్ మమ్మల్ని వెనక్కి నెట్టి వెళ్ళి బెల్ కొట్టాడని. ఈ టాస్క్కి సంచాలకైన తనుజ ఫస్ట్ బెల్ కొట్టిన డిమాండ్ పవన్ క్లారిటీ ఇస్తుంది. ఈ ఫస్ట్ రౌండ్లో డిమాండ్ పవన్ బెల్ కొట్టాడు కాబట్టి ప్లాట్ఫామ్ మీదకి వచ్చి రెయిన్ డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. ఈ డ్యాన్స్ చేస్తూ ఉన్నప్పుడు మ్యూజిక్ ఆగిపోయే లోపల కెప్టెన్సీ కంటెండర్స్ రెడ్ స్క్వేర్లో అంబ్రిల్లా ఉంటుంది. ఆ అంబ్రిల్లాని పుష్ చేసుకుంటూ వెళ్ళి బ్లూ స్క్వేర్లో పెట్టాలి. బ్లూ స్క్వేర్లో అంబ్రిల్లాని పెట్టడానికి కెప్టెన్సీ కంటెండర్లు ఫెయిల్ అవుతారు. అప్పుడు డిమాండ్ పవన్ వచ్చి ఫస్ట్ రౌండ్లో పవన్ కళ్యాణ్ని గేమ్ నుండి ఎలిమినేట్ చేస్తాడు. అంటే కెప్టెన్సీ రేస్ నుంచి తప్పిస్తాడు. అందుకు పవన్ కళ్యాణ్ చాలా ఫీల్ అవుతాడు. డిమాండ్ పవన్కి రీతు పవన్ కళ్యాణ్ తీసేయమని చెప్పిందని తెలుసుకుంటాడు. అప్పుడు చాలా హర్ట్ అవుతాడు. నెక్స్ట్ రీతు చౌదరి కూడా చాలా నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం చాలా హర్ట్ అయి ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్షిప్ ఆల్మోస్ట్ బ్రేక్ అయినట్టే ఈ టాస్క్తో. నెక్స్ట్ రౌండ్లో ఇంటి సభ్యుల్లో అందరికంటే ముందు శ్రీజ వచ్చి బెల్ మోగిస్తుంది. నెక్స్ట్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి శ్రీజ మ్యూజిక్ వచ్చినప్పుడు రెయిన్ డ్యాన్స్ చేస్తుంది. ఈ సెకండ్ రౌండ్లో శ్రీజ ఇమ్మాన్యుయల్ని కెప్టెన్ రేస్ నుంచి ఎలిమినేట్ చేస్తుంది. ఇక థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్లో బర్నీ అందరికంటే ముందు గంట మోగిస్తాడు. బర్నీ కూడా మ్యూజిక్ ప్లే అయినప్పుడు రెయిన్ డ్యాన్స్ చేస్తాడు. ఇదే ఇంకా ఫైనల్ రౌండ్. ఈ రౌండ్లో ఇంకిద్దరు కెప్టెన్సీ కంటెండర్స్ ఉన్నారు. ఎవరెవరంటే రీతు చౌదరి అండ్ రాము రాథోడ్. ఈ ఫైనల్ రౌండ్లో రాము రాథోడ్కి అండ్ రీతు చౌదరికి చాలా పెద్ద డిఫెన్సే జరిగిద్ది. రీతు చౌదరి ఏమో ఆ అంబ్రెల్లాని బ్లూ స్క్వేర్లో పెట్టాలని ట్రై చేస్తుంది. రాము రాథోడ్ డిఫెన్స్ చేసుకుంటాడు. మ్యూజిక్ ఆగిపోయే లోపల రీతు చౌదరి ఆ స్క్వేర్ లోపల బ్లూ స్క్వేర్ లోపల అంబ్రెల్లాని పెట్టడానికి ఫెయిల్ అవుతుంది. అప్పుడు ఇక మ్యూజిక్ స్టాప్ అయిన తర్వాత భరణి వచ్చి రీతు చౌదరిని గేమ్ నుండి కెప్టెన్సీ రేస్ నుంచి ఎలిమినేట్ చేస్తాడు.
ఈ కెప్టెన్సీ కంటెండర్లో ఒకే ఒక పర్సన్ మిగిలిపోయాడు, ఇంకా రాము రాథోడే. ఈ రాము రాథోడే ఇంకా ఈ సీజన్ యొక్క 4th కెప్టెను. ఈ కెప్టెన్సీ టాస్క్లో ఫైనల్ రౌండ్లో మాత్రం రాము రాథోడు రీతు చౌదరితో చాలా బాగా డిఫెండ్ చేసుకుంటాడు, చాలా ఫైట్ చేస్తాడు. ఫైనల్ రౌండ్లో ఎలిమినేట్ కాకుండా మిగిలిపోయి ఈ సీజన్కి 4వ కెప్టెన్ అవుతాడు. ఈ వారం కెప్టెన్ రాము రాథోడ్. ఇప్పటిదాకా ఈ సీజన్లో 4 కెప్టెన్లు అయ్యారు. ఫస్ట్ కెప్టెన్ వచ్చి సంజన, సెకండ్ కెప్టెన్ డెమన్ పవన్, థర్డ్ కెప్టెన్ కూడా డెమన్ పవన్, 4th కెప్టెన్ మన రాము రాథోడ్. నెక్స్ట్ హౌస్లోకి ర్యాంబో ఇన్ లవ్ అనే వెబ్ సిరీస్ హీరో హీరోయిన్స్ వస్తారు. ర్యాంబో ఇన్ లవ్ అనే వెబ్ సిరీస్ హాట్స్టార్లో రన్ అవుతుంది సక్సెస్ఫుల్గా. నెక్స్ట్ వెబ్ సిరీస్ హీరో హీరోయిన్ హౌస్మేట్స్ అందరినీ తన యొక్క లవ్ స్టోరీ చెప్పమని చెప్తారు. హౌస్మేట్స్ అందరూ తమ యొక్క లవ్ స్టోరీని చెప్తారు. ఇమాన్యుయల్ తన లవ్ స్టోరీ చెప్తా బాగా ఎమోషనల్ అవుతాడు. నాకు కూడా ఇమాన్యుయల్ లవ్ స్టోరీ జెన్యున్గా అనిపిస్తుంది. పర్సన్ చూడకుండానే ఇమాన్యుయల్ లవ్ చేస్తాడు, చాలా ట్రూ లవ్ అనిపించింది. ఫైనల్గా ఇమాన్యుయల్ ఈ బిగ్ బాస్ ఆమె కోసమే ఆడుతున్నాడంట, కప్పు గెలిచి ఆమె చేతికిస్తాడంట ఇమాన్యుయల్. ఇక ఈరోజు చివరిలో ఒక ఫన్నీ టాస్క్ జరిగింది. హెయిర్ వాషింగ్ మిషన్ వాళ్ళు ఫన్నీ టాస్క్ పెట్టారు. ఈ టాస్క్కి చంచాలకుగా భరణిని సెలెక్ట్ చేశారు. ఈ టాస్క్ కోసం బిగ్ బాస్ హౌస్మేట్స్ అందరినీ 2 టీమ్స్గా డివైడ్ చేశాడు. ఒక టీం వచ్చి బ్లూ టీము, ఇంకో టీం వచ్చి బ్లాక్ టీమ్గా పెట్టాడు బిగ్ బాస్. నెక్స్ట్ ఈ టాస్క్ ఎలా ఆడాలంటే ఇక్కడ 3 స్టేజీలు ఉంటాయి. 8 feet ఒక స్టేజీ, 6 feet ఒక స్టేజీ, 4 feet ఒక స్టేజీ. ఫస్ట్ రౌండ్లో 8 feet నుంచి 2 టీమ్స్ వాళ్ళు బాల్స్ త్రో చేయాలి. త్రో చేస్తే అది జస్ట్ ఒక స్టెప్ పడి వాషింగ్ మిషన్లోకి పడాలి నేరుగా. ఇది హౌస్ మెంబర్స్ వేసిన బాల్ డైరెక్ట్గా ఇక్కడ 1 టచ్ ఉంది కదా, అక్కడ ఒక స్టెప్ పడి డైరెక్ట్గా వాషింగ్ మిషన్లో పడిపోవాలి. ఫస్ట్ 8 feet నుంచి ట్రై చేస్తారు ఫస్ట్ రౌండ్లో. నెక్స్ట్ 6 feet నుంచి ట్రై చేస్తారు బాల్స్ త్రో వేయటము. 6 feet కూడా అయిపోతే లాస్ట్ అండ్ 4 feet నుంచి 4 feet నుంచి ఆడే ప్లేయర్స్ కళ్ళకి గంతలు కట్టుకొని బాల్స్ని త్రో చేయాలి. ఈ ఫన్నీ టాస్క్లో బ్లాక్ టీము ఎక్కువ బాల్స్ వాషింగ్ మిషన్లోకి విసిరి ఈ టాస్క్ గెలుస్తారు. ఈ టాస్క్ గెలిచినందుకు హెయిర్ వాడు వ్యాక్యూమ్ ట్యూబ్ని గిఫ్ట్గా ఇస్తాడు బిగ్ బాస్. ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు యొక్క హైలైట్స్. ఈరోజు మెయిన్ హైలైట్ ఏంటంటే రాము రాథోడు ఈ సీజన్ యొక్క 4th కెప్టెన్గా అవుతాడు హౌస్కి. నెక్స్ట్ డే అప్డేషన్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్.